హాయ్ ఎవ్రీవన్. కర్మ ఎప్పటికీ మన వెంటే ఉంటుందని అనటానికి దశరథుని జీవితంలో జరిగిన సంఘటన ఇది. వినండి. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళిన తర్వాత దశరథుడు విపరీతమైన దుఃఖంలో మునిగిపోయాడు. ఆయనకు రాముని జ్ఞాపకం తప్ప మరేమీ కనిపించలేదు. దశరథుడు కౌసల్య దగ్గర తన మనోవేదనను వ్యక్తం చేశాడు. నేను గత జన్మలో చేసిన పాపమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందని విలపించాడు. యువకుడిగా ఉన్నప్పుడు దశరథుడు వేటలో పొరపాటున ఒక బాలుడిని బాణంతో చంపాడు. ఇప్పుడు ఆ బాలుడి తల్లిదండ్రులు శపించారు, కుమార వియోగం దుఃఖంలోనే నీవు ప్రాణాలు విడుస్తావు అని. ఇప్పుడు ఆ శాపమే నిజమవుతుందని దశరథుడు గ్రహించాడు. రామ వియోగాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు ప్రాణాలు విడిచాడు. అయోధ్యలో దుఃఖం నిండిపోయింది. ప్రజలు తమ రాజును కోల్పోయారు. జై శ్రీరామ్.